హాయ్ అండి, ఈరోజు బేబీ కోసం హెల్తీ పోహా క్యారెట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్ని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఒక 20 నిమిషాలు సోక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక ఫ్రెష్ క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని ఇలా సన్నగా తురిమేసుకోండి. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ని పోసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం తురుముకున్న క్యారెట్ని వేసుకొని ఒక 5 నిమిషాలు క్యారెట్ని ఉడికించుకుందాం. ఇలా క్యారెట్ ఉడికిన తర్వాత మన పక్కన నానబెట్టుకున్న పోహాని కూడా వాటర్తో సహా పోసుకుందాం. మీ పిల్లలు 1 year అబోవ్ అయితే కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా స్వీట్నెస్ కోసం బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని దగ్గర పడింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోండి. చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ పిల్లలకి సర్వ్ చేయండి. మనకి పోహాలో ఐరన్, కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలు కూడా పెట్టండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.